మామూలుగా అయితే దీన్ని కొట్టింది లేదు ఇంకా. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఆ చిన్న రోడ్డు ఘాట్ రోడ్డు దాంట్లో లైలాండ్ ఉండొచ్చు, బులెరో ఉండొచ్చు, బాదోస్ ఉండొచ్చు. కానీ ఇది ఎక్కిన తర్వాత ఈ బాధ్య బళ్ళు వల్ల కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఇబ్బంది, ఎక్కి కూడా ఇబ్బంది అయిపోతాయి. బండి ఎక్కి కూడా ఘాట్ ఎక్కి ఇదైతే జమ్మని సైడ్ వేసుకుని మనం పోయి మనం గోదావరి కొండ గోదావరి అక్కడికి దాంట్లో వెళ్ళిపోతుంది ఇబ్బందిగా. ఓకే, అంటే కవరకు వచ్చిన బండి వెళ్ళిన రోజులు ఉన్నాయండి. ఓకే, అదే మా ఫ్రెండ్ బొలెరో దింపితే దాంట్లో 2 సార్లు వెళ్ళి 3వ సారి సెల్ఫ్ అవడం మనిసింది. అది ఓకే, వాటర్ వెళ్ళడం వల్ల. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా V30 పికప్ కస్టమర్ రివ్యూ అయితే చూడబోతున్నామండి. ప్రజెంట్ మనమైతే సీతానగరంలో అయితే ఉన్నాము. సీతానగరం విలేజ్, సీతానగరం మండలం కూడా. ఇక్కడ కస్టమర్ అయితే ఉన్నారు, V30 కస్టమర్. ఈయన అడిగి అసలు లోడ్ ఎంత వేస్తున్నారు, బండి తీసుకుని ఎంతకాలం అయింది, అసలు మైలేజ్ ఎంత వస్తుంది, అలాగే ఆయనకి ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ లో ఎక్కడ నచ్చింది అన్న విషయాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా వెహికల్ విషయంలో చూస్తే కనుక వెహికల్ ఫ్రంట్ అయితే వ్యూ ఎలా ఉందండి. ఇక్కడ మంచి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ అయితే ఇది లేదండి, గార్డ్ అయితే లేదు. అంటే బయట సిచ్యువేషన్ అయితే బాగోలేదు కాబట్టి ఈ కస్టమర్ అయితే గార్డ్ అయితే కట్టించలేదండి. జస్ట్ చిన్న ఐరన్ది ఫ్రంట్ అయితే పెట్టించారండి. జస్ట్ ఏంటంటే దానికి సెక్యూరిటీ పరంగా పెట్టించుకున్నారు ఆయన. అదైతే మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చాలా మంది అయితే చెప్పారు దీని విషయంలో. ఇక్కడ యాంగిల్ విషయంలో కూడా మనకు సైడ్ వ్యూ చూస్తే ఈ విధంగా ఉందండి. మనకి 2024 మోడల్ అని చెప్పేసి ఆయన రాయించుకున్నారు. చిలకలూరుపేట యాంగ్లర్లు అయితే కట్టించారండి. టైర్ల విషయంలో అయితే కూడా టైర్లు అయితే మార్చలేదండి. ఎందుకంటే కంపెనీ ఇచ్చిన టైర్లు అయితే వాడుతున్నారు. ఈయన MRF అయితే వచ్చినాయండి. టైర్లు అయితే ఈయన అయితే వాడలేదు. నాకు తెలిసి కట్టలు కూడా అయితే పెంచలేదండి. కట్టలు కూడా ఏమీ పెంచలేదు ఆయన అయితే మాత్రం. కట్టలు కూడా పెంచలేదండి. జస్ట్ ఏంటంటే కంపెనీ పరంగా ఎలా ఉంది వెహికల్ ఆ విధంగానే ఇక్కడ ఉందండి. 185 కంపెనీ ఇచ్చిన టైర్లు అయితే మనం ఈయన వాడుతున్నారు. ప్రజెంట్ అయితే మార్పులు చేర్పులు అయితే ఏమీ చేయలేదు ఈయన అయితే మాత్రం. ఇప్పుడు ఈయన ఫీడ్బ్యాక్ తీసుకుందామండి, కస్టమర్ వెహికల్ ఎలా ఉంది ఏంటి అన్నది. సార్ నమస్తే సార్. సార్ మీ పేరండి? నా పేరు రాజేష్ గారు. సార్ ఇప్పుడు మరి ఇంట్రా V30 తీసుకుని ఎంతకాలం అవుతుంది సార్? 9 నెలలు అవుతుంది. 9 నెలలు అవుతుంది వెహికల్ తీసుకుని. ఓకే, ఇప్పుడు వెహికల్ పరంగా ఎలా ఉంది సార్? వెహికల్ బాగుందండి, సూపర్ అండి. వెహికల్ పరంగా అయితే ఇది అయితే వెహికల్ దీన్ని కొట్టి కూడా ఉండండి. అలాగని ఎందుకంటారు? అంటే ఇప్పుడు లోడ్ కానీ మైలేజ్ కానీ. అంటే లోడ్ ఎంత వేస్తున్నారు సార్? నేను 2.5 వేస్తాను. 2.5-3 లోపు. ఒక 2.5-3 దాకా వేస్తారు. 2.5-3. ఓకే, అంటే ఇప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడా లేకపోతే లోకల్ లో కూడా అలాగే వేస్తారా? లాంగ్ వెళ్తాను. లాంగ్ వెళ్తే ఓకే. లోకల్ లో వేస్తే ఎంత అవుతుందండి? లోకల్ అయితే ఒక 100 సారి వేస్తాను దాన్ని. అంటే 100 అంటే ఎంత? ఒక 3.5-4 3.5 వస్తాను. 3.5 వరకు 100 వేస్తాను. 100-120 అలాగే వేస్తాను. లోకల్ అయితే. లాంగ్ అయితే మొత్తం 2.5-3 అయితే 2.5 అటుకెళ్ళను కూరగాయలు వేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు అలా వేసినప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడు మైలేజ్ ఎంత వస్తుంది సార్? మైలేజ్ అయితే 18 వస్తుంది. 18 వరకు అయితే వస్తుంది. కంపల్సరీ 18 వరకే. మైలేజ్ పరంగా బాగుందండి బండి. ఓకే, అంటే అంతకుముందు మీరు ఏ వెహికల్ వాడారు సార్? అంతకుముందు టాటా ఏసీ వాడేవాడి. టాటా ఏసీ ఉండేదండి. 2011-17 టాటా ఏసీలు ఉండేటండి. ఓకే, అవి తీసి ఇంకా దాని తర్వాత ఈ బండి తెచ్చామండి. ఓకే, దాని తర్వాత ఈ వెహికల్ తీసుకున్నారు. ఈ బండి అయితే లోడ్ కానీ మనకి లాంగ్ వెళ్ళినా సరే దీని మీద కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి. ఇబ్బంది అయితే ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అంటే నేను విన్న మాట ఏంటంటే మీరు ఎక్కువగా ఒరిస్సా సైడ్ వెళ్తారని చెప్పేసి. జగదల్పూర్ వెళ్తాను. ఓకే, జగదల్పూర్ దగ్గర మధ్యలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందండి. ఓకే సార్. అందులోంచి అక్కడ నుంచి మా వాళ్ళు పాడుకుంటారు దిమ్మలో వేసుకొస్తాను అనమాట. అక్కడ నుంచి వేసుకోవాలి. అంటే ఈ ఒరిస్సా సైడ్ అంటే మనకి ఘాటీ సెక్షన్ కదా. ఘాటీ సెక్షన్. ఇప్పుడు ఘాటీ సెక్షన్ లో ఆ లోడ్ తో వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది? ఆ ఘాటీ సెక్షన్ లో సెకండ్ ఎక్కేద్దండి. సెకండ్ లో 3 టన్నులు వస్తుంది. కంపల్సరీ లోడ్ 3 టన్నులు వస్తుంది. ఓకే, 3 టన్నులు సెకండ్ లో ఎక్కేద్ది. ఇది 3 టన్నుల మీద చింతూరు ఘాటి ఎక్కేద్ది. చింతూరు ఘాటి. ఓకే, అంటే మీతో పాటు వేరే వెహికల్స్ కూడా వస్తాయండి? అంటే మన కాంపిటీషన్ గా ఉన్న బొలెరో కానీ లేకపోతే లేలాండ్ మొక్కలకి వెళ్ళేవాళ్ళు.
పాడేరు ఘాటికి అయితే మొత్తం అన్ని వచ్చేయండి మాకు. లైలాండ్ ఎయిటీ, V30, V50 ఓకే అన్ని వచ్చేయండి. అంటే ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే దీని పెర్ఫార్మెన్స్ ఘాటీలో ఎలా ఉంటుంది? వాటితో అయితే మరైతే నాకైతే ఇప్పుడు నా బండి V30 అని కాదు కానీ మామూలుగా అయితే దీన్ని కొట్టింది లేదు ఇంకా. ఓకే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఆ చిన్న రోడ్డు ఘాటు రోడ్డు దాంట్లో లైలాండ్ ఉండొచ్చు, బులెరో ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. కానీ ఇది ఎక్కిన తర్వాత ఈ బాధ్యతల వల్ల కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఇబ్బంది ఎక్కిగోలు ఇబ్బంది అయిపోతాయి. ఓకే బండి ఎక్కిగోలు ఘాటి ఇదైతే సైడ్ వేసుకుని మనం పోయి మనం పని చూసుకోవచ్చు ఇంకా. ఓకే అంటే బొలెరో వెనకాల ఎక్కి వెళ్ళి బొలెరో వెళ్ళి కోల్తిని ఆ స్కిప్ అయిందంటే శుభ్రంగా అక్కడ ఆగిపోతుంది. ఓకే దాని వెనకాల కానీ మనం వెళ్ళాలనుకున్నాం ఇంకా. అందుకే ఏంటంటే ఇదైతే ఏకంగా సైడ్ వేసుకుని జమ్మ వెళ్ళిపోవచ్చు మనం. సింపుల్ గా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలి సింపుల్ గా ఈ V30 పెట్టుకుని ఏకంగా వెళ్ళిపోవచ్చు. 50 కూడా మనం పరిగెడతాం. ఓకే ఓకే ఎందుకంటే పవర్ స్టీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ ఇది. ఓకే దాని వల్ల మనం ఇలా ఏళ్ళతో తిప్పితే తిరిగిపోద్ది బండి. ఓకే అదే 50 అనుకోండి, 40 అబౌవ్ తర్వాత స్పీడ్ మారిన తర్వాత అప్పుడు మళ్ళీ మారుతుంది స్టీరింగ్, పవర్ స్టీరింగ్ అనమాట. ఓకే సో దాని మీద అంటే మీకు ముఖ్యంగా ఇప్పుడు ఘాట్ రోడ్ మీద విషయంలో అయితే మాత్రం ఇంకా V30 అండి. V30 కొట్టిన బండి అయితే లేదండి సింపుల్ గా. మా ఊర్లో బొలెరోలు ఉన్నాయి ఎక్కువ, V50లు V30లు బాగా ఎక్కువ. ఓకే అంటే సెంటర్ రాని బళ్ళు కూరగాయలు వెళ్ళిపోతాయి డైలీ మడికి, భీమవరం, వైజాగ్, విజయవాడ గట్రా వెళ్తా ఉంటాయి. ఓకే అండి మామూలుగా బొలెరోలు గట్రా అంటారా ఉన్నాయి కానీ అవి లోకల. ఓకే అనవసరం. లైలాండ్ అయితే ఇంకా అసలు చెప్పకలేదు, లేవు లైలాండ్. ఓకే ఇంకోటి ఏంటంటే దీన్ని కొట్టిది అయితే ఎవరు లేదు. అంటే ప్రజెంట్ మీ మార్కెట్ లో బొలెరో ఇంట్రాలే ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే మీరు చెప్తున్నానని కాదు కానీ ఎవరైనా కొత్త బండి తీసుకోవాలి అని సార్ రాజేష్ గారు మీరు ఏ బండి సజెషన్ చేస్తారని మీ దగ్గరకు వస్తే ఏ బండి చెప్తారు? నేనైతే నాకు అది ఈ బండి బాగుంటది. ఓకే నీకు 3 టన్నులు అంటే ఈ బండి గురించి చెప్తారు, తర్వాత కాంపిటీషన్ గురించి మాట్లాడాలి. కాంపిటీషన్ అన్ని తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు. ఓకే అంటే ఇప్పుడు బాటలు వెళ్ళినప్పుడు చూసేవాడిని బొలెరోలు గట్రా. అది కొన్ని ఏమో వేరియేషన్ వేరు, అన్ని ఒకటే మోడల్ కదా, 4 రకాలు ఉన్నాయి. అవును, కానీ దీంట్లో ఒకటే రకం ఇది. ఓకే ఇది స్పేర్ బాటిల్ కావాలన్నా ఎక్కడైనా సరే మనకు అందుబాటు దొరికాయి. ఓకే పాయింట్. అంటే అన్ని వెర్షన్స్ ఒకే క్యాబిన్ ఒకే విధంగా ఉండటం వల్ల టాటా ఏసీ, V30, V50 అన్ని కూడా సేమ్. ఓకే అంటే మెయింటెనెన్స్ పరంగా అయినా పాటలు అయినా సరే ఓకే కావాలి మనకి. ఏ చింతూరు ఘాట్లో రోడ్లు దొరుకుతాయి మనకి. ఓకే ఇవి అయితే అలా దొరకవు. వేరే కంపెనీ అయితే గబాల్ ఎవరికి రాదో, ఎవరు కూడా చేయలేరు అలాగా. ఓకే అదంటారా? ఇప్పుడు మన మదర్జీ వెళ్తా ఉంటాం. ఓకే అండి తులసిబాగలు కూడా ఏదైనా అయితే వెంటనే అక్కడ చిన్న మెకానిక్, సైకిల్ షాప్ మెకానిక్ తీసేస్తారు దీన్ని వెంటనే. అంతలా దొరుకుతాయి బాటిల్ గడ వాళ్ళ దగ్గర, అది సరిపోతాయి. ఓకే అది దాన్ని తీసుకోవాలంటే మనకి ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ రావాలి. ఎందుకంటే ఇది మైలేజ్ మనకి లోడ్ కి దేనికి కూడా జరక్కలేదు, దేనికి జరక్కలేదు. ఇప్పుడు 4 వీల్స్ మీద అంటది దీనికి లోడ్ అయితే, 4 గంటల మీద అంటది. ఒక 2 వీల్స్ మీద కదా అంతకి. అవునండి అవును. 4 టన్నులు వేసి అనుకోండి, ఏముంది 4 టన్నులు అయితే 2 గంటల మీద అంటది. అంటే హ్యాంగింగ్ అవుతుంది సెంటర్నే కదా. ఇప్పుడు ఫ్రంట్ ఏమో బాగా ఎత్తుకుంటే వీల్స్, ఇంకా బ్యాక్ వీల్ మీద సరిపోతుంది భారం అంతా. ఓకే కానీ మనకి దళక కాదు, మొత్తం 4 గంటల మీద అంతది. ఓకే 4 వీల్స్ మీద కూడా బాగా లోడు అంతది. ఎక్కి చేయడానికి ఎక్కడైనా సరే తేలిపోవడం గట్రా ఏమి ఉండదు. అంటే నా దగ్గర కూడా చాలా మంది చెప్పింది ఏంటంటే ఇప్పుడు బొలెరో 10 ఫీట్ బాడీ వచ్చింది, సో లోడ్ వెనక్కట్టడం వల్ల చిన్న ర్యాంప్ ఎక్కాలంటే అది భయం వేస్తుందండి, లెగ్స్ పోతుంది ఫ్రంట్, లోడ్ బరువు వెనక్కి అని చెప్పేసి అంటున్నారు. ఓకే అది ఇప్పుడు ఖాళీ బండి ఎక్కించడం రాలేదనుకోండి, ఖాళీ బండి ఇక్కడ దువ్వేద్ది, ఇది తిరిగేస్తుంది. ఖాళీ బండి వెనకాల వీల్స్ దువ్వేస్తాయి. ఓకే అదే లోడ్ ఉంటే అది ఇంకా దాని కాలం వెళ్ళిపోవచ్చు, ఇంకా కాలం నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓకే కాలం నుంచి గోదావరి కొండ గోదావరి అక్కడికి దాంట్లో వెళ్ళిపోతుంది నిబ్బరంగా. ఓకే అంటే కావాలంటే నాకు ఐడియా వచ్చింది, అంటే మన షార్ట్ లో కూడా మన ఛానల్ షార్ట్ కూడా ఉంటదండి, అది కూడా లింక్ అయితే ఇస్తాను నేను. అది కాలంలో మన V30 వెళ్దాం. కొండ గోదావరి ఇక్కడ వరకు వచ్చేది గోదావరి. మేము ఆ పక్కన ఆర్ఎస్ కొత్తగా వెళ్తాం. ఓకే అండి తిరగేసుకెళ్తే రైతుకి ఏమో లోడ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది, కిరాయి ఇవ్వడానికి. రాయమండ్రి నుంచి అలా కూడుకుని రావాలి. ఇలాగైతే షార్ట్ కట్ 20 కిలోమీటర్లు, ఓకే గట్టిగా 18 కిలోమీటర్లు ఇందులోంచి వెళ్తుంది ఈ బండి. ఇందులోంచి అంటే సార్ ఇప్పుడు వాటర్ వెళ్ళిపోతే మరి బండి ఆగిపోతాం లేదండి. వాటర్ లోపలికి వెళ్ళి అంత పరిస్థితి అయితే ఏం లేదండి. అంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ వరకు అంటున్నారు, ఇక్కడ వరకు మీరు మునిగిపోయినా ఇక్కడ వరకు వచ్చిన బండి వెళ్ళిన రోజులు ఉన్నాయండి. ఓకే అదే మా ఫ్రెండ్ బొలెరో దింపితే దాంట్లో 2 సార్లు వెళ్ళి 3వ సారి సెల్ఫ్ అవడం మనిషింది. అది
ఓకే, వాటర్ వెళ్ళడం వల్ల. ఇక నేను ఎవరైనా సరే వచ్చి ఏ బండి బాగుంటది అన్నారు అనుకోండి, ఓకే, నాకు ఏదైతే ది బెస్ట్ అనిపిస్తుందో అంటే అన్ని రకాలుగానే అదే స్టీరింగ్ లేకపోతే మనకి సీట్ అడ్జస్ట్మెంట్ లేకపోతే బండి లోడ్ కి దేనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఎక్కడైనా ఒకవేళ ఏ బ్రేక్ డౌన్ అయినా సరే ఏ మెకానిక్ అయినా అందుబాటులో ఉంటాడు, ఎవరైనా చేయగలరండి. ఓకే, అందుకనమాట ఎవరన్నా సజెషన్ అడిగితే ఎక్కువ ఇది తెచ్చుకోమంటాను. ఇప్పుడు ఇది చిన్న బండి కదా, లంకల్లో వెళ్లే టైంలో కింద గట్లు తగిలేస్తాయి అన్న అపోహ అయితే ఉంది చాలా మందిలో. అంటే మరి ఇప్పుడు టాటర్ గోతుల్లోకి వెళ్ళిపోతే ఏదైనా తగలద్దండి. ఓకే, ఇప్పుడు టాటర్లీ బాట ఉంటది, ఆ వీల్స్ కి దీనికి సంబంధం ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, ఒక పక్క ఎక్కించి ఒక పక్క దింపేనా వెళ్తాం, అంతేగాని ఒళ్ళంగా కింద తగిలి అంత అయితే లేదండి. టాటా ఏసీగా తగలదు. ఓకే, యాక్చువల్ గా టాటా ఏసీ కిందకు ఉంటది. నేను టాటా ఏసీ కట్టలు పెంచలేదు, దాంతో నేను టోల్లో వేసుకొచ్చాను. టాటా ఏసీతోనే దొండకాయ బత్తలు వేసుకొచ్చాను. చూసాను ఇప్పుడు వీడియో మీ వెహికల్ కూడా చూపించాను. టైర్లు కానీ కట్టలు కానీ అసలు మీరు వాడుతున్నారు. నేను కంపెనీ నుంచి వచ్చింది ఎలా ఉన్నదో అలాగే ఉంచుతాను. నాకు ఓవరాల్ గా అయితే ఎందుకంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా బయట అయితే. ఘాట్ ఉందండి, తగిలితే ముందు నొక్కేస్తుంది అది. అదంటారా? ఇప్పుడు ఆడ ఇక్కడ చిలకలపేట ఘాట్ చేస్తున్నారు అంతే. అవును, దాని తగిలితే కాపాడు అదే సపోర్ట్ వద్దాం అనుకుంటా కానీ అదే ముందు నొక్కుతుంది. ఓకే, అదంటారు పాయింట్. అది నొక్కేసి ఏమవుతుందంటే ఇది ముందు డ్యామేజ్ అవుతుంది. నేనైతే ఆర్టీఓ పరంగా ఇబ్బంది పడవద్దు అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఉన్నాయి కానీ ఏంటంటే అష్టం ఈ లైట్లకి ఆర్లకి సింపుల్ గా జస్ట్ అలా బాగుంటుందని నేనే ఇచ్చుకున్నది. ఓకే సార్, ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, చూసారు కదండి మనకి రాజేష్ గారు చెప్పిన కస్టమర్ రివ్యూ. ఈ రివ్యూ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.